दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरो मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. మనం మళ్ళీ వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి రామాయణం యుద్ధకాండలో ప్రవేశించాం. ఈరోజు జూలై 14వ తారీఖు 2024వ సంవత్సరం ఆదివారం. మనం 73వ సర్గలో ఉన్నాం. యుద్ధకాండలో సుమారు ఒక 40 శ్లోకాల దాకా మనం 43 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత శ్లోకాల్లోకి మనం వెళ్ళాలి. సందర్భం అందరికీ గుర్తున్నది. అతిగాడి మరణించాక ఉకిరి దీనంగా ఉన్నటువంటి రావణాసుడి దగ్గరికి ఇంద్రజిత్ వచ్చాడు. చెప్పాడు, నువ్వు దేనికయ్యా అంతగా బాధపడుతూ ఉన్నావు? దేనికోసం నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నావు? నేనున్నాను కదా, నేనుండగా నువ్వు ఇలాగా కంగారు పడడం చాలా విచిత్రంగా ఉన్నది అని చెప్పి ఓదార్చాడు తన తండ్రి అనేటువంటి రావణాసురుడు. ఓదార్చి తాను ఇంకా నువ్వు ఒక్కడవే మిగిలేవురా అన్నట్టుగా చూశాడు రావణాసురుడు. మొత్తానికి నేను సంహరించి వచ్చేస్తానన్నాడు. దగ్గరగా తీసుకున్నాడు, కొడుకుని ఆశీర్వదించాడు, రక్ష కట్టాడు. రామ లక్ష్మణుడు ఇద్దరిని సంహరించడం కోసం సాగనంపాడు రావణాసురుడు. అదొక పరమాద్భుతమైనటువంటి రథాన్ని ఎక్కాడు. ఆ రథాన్ని ఎక్కి అక్కడి నుంచి తిన్నగా ఒక నల్లని మేకని హోమం చేసి ఒక ఆ హోమంతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటితోటి ఆయుధాలతోటి కూడా వెళ్ళి అడ్డం వచ్చినటువంటి సమస్తమైనటువంటి రాక్షసుల్ని కూడా ఒక తర్వాత ఒకరిని సంహరిస్తూ పోతూ ఉన్నాడు ఇంద్రజిత్తు. వాడు తే తపంతమివాదిత్యం ఘోరైః బాణగభస్తిభిః అభ్యధావంత సంక్రుద్ధాః సంయుగే వానరషభాః. ఘోరములైనటువంటి బాణములనే కిరణాలతోటి సూర్యునిలా తప్పింపజేస్తూ ఉన్నటువంటి అతన్ని గురించి కోపంతో ఈ వానరులందరూ కూడా ఎదుర్కోవడానికి పరిగెట్టారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా భిన్న దేహాహ, అందరూ కూడా సంహరించబడుతూ ఉన్నారు. వ్యసితాహ, మిక్కిరి బాధలు అరుపులు కేకలు పెడుతూ ఉన్నారు, హాహాకారాలు చేస్తూ ఉన్నారు. విద్రవంతి స్మ రుధిరేణ సముక్షితాహ, రుధిరేణ సముక్షితాహ విద్రవంతి స్మ. వాళ్ళు రక్తచిత్తమైపోయినటువంటి దేహాలతోటి పరుగులు పెడుతూ ఉన్నారు. అతడి యొక్క బాణపు దెబ్బలకి తాళలేక. మొత్తానికి వాళ్ళందరూ పారిపోయిన వాళ్ళు పారిపోయినా, కొంతమంది మాత్రం రామస్యార్థే పరాక్రమ్య వానరాహ త్యక్త జీవితాహ. త్యక్త జీవితాహ అనేది భూతకాల శబ్దం. విడిచిపెట్టిన దేహము కలవారు, విడిచిపెట్టిన జీవితము కలవారై. జీవితం విడిచిపెట్టిన తర్వాత ఇంకో యుద్ధం ఎలా చేస్తారండి అంటే అత్యంత సమీపంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలాన్ని భూతకాలంగా చెప్పడం ఒక అలవాటండి. మన ఎదురు చాలాసార్లు చెప్పుకోండి. కాబట్టి ఇహనో ఇప్పుడు దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి, అంటే దేహం ఏమైపోయినా పర్వాలేదు, ప్రాణం పోతే పోయింది అనేటువంటి ఒక కృత నిశ్చయానికి వచ్చిన వారై ఆ ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిన వారై, వారు రాముని గురించి, రామునికి సహాయం చేయాలి అనేటువంటి కోరికతోటి
రామ కార్యంలో మా యొక్క పాత్ర కొంతైనా ఉండాలి అనేటువంటి లక్షణంతో వాళ్ళు అనేకమైనటువంటి శిలలు, పాదపములు, వృక్షములు పట్టుకుని యుద్ధానికి వెళుతూ ఉన్నారు. తే ద్రుమై పర్వతాగ్రైశ్చ శిలాభిశ్చ ప్లవంగమాః అభ్యవర్షంత సమరే రావణిం సమవస్థితాః. మొత్తానికి వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఇంద్రజిత్తు మీద వృక్షాలతోటి, శిలలతోటి విసురుతూ అతన్ని ఎదుర్కొంటూ ఉన్నారు వానరులందరూ కూడా. ఇంతవరకు మనం క్రిందసారి చెప్పుకోవడం జరిగింది. 44వ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. 73వ సర్గ యుద్ధకాండ. తం ద్రుమాణాం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ వ్యపోహత మహాతేజాః రావణిః సమితింజయః. సమితింజయ, సమితి అనేటువంటి మాటకి యుద్ధం అని అర్థం. సమితింజయ, యుద్ధంలో జయాన్ని వరించేటువంటి, జయాన్ని రుచి చూసేటువంటి, ఎప్పుడూ జయాన్ని పొందేటువంటి రావణి, రావణ కుమారుడు అయినటువంటి ఇంద్రజిత్తు మహాతేజాహ, గొప్ప తేజస్సు కలవాడై ప్రాణహరం చేసేటువంటి ఆ వృక్షముల యొక్క శిలల యొక్క ఆ వర్షాన్ని వ్యపోహత, ఆయన తన బాణ వర్షంతో తొలగించాడు. అంటే మీద పడుతున్నటువంటి రాళ్ళని, మీద పడుతున్నటువంటి వృక్షాలని కూడా బాణాలతోటి అతడు తనకి తగలకుండా ఆ ప్రాణహరమైనటువంటి ఆ శిలావర్షాన్ని, వృక్షవర్షాన్ని కూడా తన బాణాలతోటి ఎదుర్కొన్నాడు సమితింజయుడైనటువంటి మహాతేజస్సు కలిగినటువంటి ఆ ఇంద్రజిత్తు. తతపావక సంకాశై శరై ఆసీ విశోపమై వానరాణామనీకాని వివేద సమరే ప్రభు. ప్రభు అయినటువంటి ఆ సమయంలో తన పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నటువంటి, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రజిత్తు సమరే, యుద్ధంలో విభేద, ముక్కలుగా చేశాడు. అంటే భేదించాడు. ఎవరిని? వానరాణామని కాని, ఆ వానర సేనలని తన బాణాలతో శరై ఆసీ విషోపమై. ఆసీ విషం అంటే పాము, ఆసీ అంటే కోర, కోరల యందు విషము కలదు కాబట్టి దానికి ఆసీ విషం అని పేరు. ఆసీ విషోపమై శరై, బాణములు సర్పముల వలె బుసలు కొడుతూ మీదకి వస్తున్నటువంటి బాణములతోటి, పావక సంకాశై, అగ్నిజ్వాలలు వదిలినటువంటి ఆ బాణములతోటి ఆ వానర సేన అంతటినీ కూడా ఆ ఇంద్రజిత్తు భేదించాడు. అష్టాదశ శరై తీక్ష్ణై సవిద్వా మాదనం వివ్యాధ నవభిశ్చైవ నలం దురాదవస్థితః. దూరంగా యుద్ధం చేస్తున్నటువంటి నలుని చూశాడు. చూసి అష్టాదశ శరై తీక్ష్ణై, కిలి తీక్ష్ణమైనటువంటి ఒక 18 బాణాలు తీసుకున్నాడు. తీసుకుని గంధమాదనం విద్వా, గంధమాదనుడు అనేటువంటి ఒక వానరుణ్ణి విద్వా, అతన్ని బాగా కొట్టి అతని దెబ్బలు తగిలేలా చూసి దూరాదవస్థితం నలం వివ్యాధ, దూరంగా యుద్ధం చేస్తున్నటువంటి నలుని నవభిశ్చైవ వివ్యాధ, ఒక 9 బాణాలతో, గంధమాదనుడి మీదకి 18 బాణాలు, నలుడి మీదకు 9 బాణాలు వేసి చాలా హింసించాడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు బాణాలు తగిలితే ఇంక మళ్ళీ లేవడం ఉండదు. చాలాసేపటి వరకు అలాగా ఆ బాధతో ముంగిపోయి పడిపోవడమే తప్ప మరణించారంటే వాళ్ళెవరూ మరణించలేదు. సప్తభిస్తు మహావీర్యో మైందం మర్మ విదారణై పంచభిః విశిఖైశ్చైవ గజం వివ్యాధ సంయుగే. ఆ గజుడు, ఆ మైందుడు, వీళ్ళిద్దరిని, ఒక మైందుడిని ఒక 7 బాణాలతోటి, మర్మ విదారకమైనటువంటి 7 బాణాలు, అంటే మర్మస్థానంలో తగిలి ప్రాణాలు తీసేటువంటి బాణములు, అటువంటి మైందుడిని ఒక 7 బాణములతోటి, ఆ గజుణ్ణి ఒక 5 బాణాలతోటి, పంచభిః విశిఖైశ్చైవ, ఒక 5 బాణాలతోటి గజుణ్ణి కూడా యుద్ధంలో అతగాడు కొట్టాడు. మనం ఇద్దరికి కూడా అనుకున్నాం ఈ సంఖ్యలకి ఏమిటి ప్రాముఖ్యము. కొన్ని 5 బాణాలతో కొడితే ఏముంది, 7 బాణాలతో కొడితే ఏముంది, 18 అయితే ఏముంది, 9 అయితే ఏముంది. వారిని బాణాలతో కొట్టాడంటే సరిపోతుంది కదా, ఆ సంఖ్య ఎందుకు చెప్పడం? ఆ సంఖ్య చెప్పడం వల్ల ఉద్దేశం దెబ్బతిన్నవాడి పరాక్రమానికి అదొక కొలత. కొందరికి 9 బాణాలు సరిపోతాయి, కొందరికి 18 బాణాలు ఇస్తే కానీ వీల్లేదు. అది వారి పరాక్రమాన్ని తెలిపే కొలత కావచ్చు.
లేదా మనం ఇదివరకు అనుకున్నట్టు వాటి వెనకాల ఏదో ఒక అంతరార్థం ఏదో పెట్టి ఉండొచ్చు మహర్షి. అది వారు చేసినటువంటి జపాలకు సంఖ్య కావచ్చు, లేదా ఇతని తపస్సుని ఎంత ఖర్చు చేయవలసి వచ్చిందో దానికి ఒక కొలమానం కావచ్చు. అష్టాదశ బాణాలతో ఒకరిని 9 బాణాలతో ఒకరిని కొట్టారు అంటే అతని తపస్సులో అంత శక్తి తగ్గిపోతూ ఉంది. పన్నో వంతు శక్తో లేకపోతే ఒక ప్రమాణము, ఒక కొలత ఉన్నటువంటి శక్తి అతనిలో తగ్గిపోతూ ఉన్నది. అంటే తపస్సును ఉపయోగించి సంపాదించినటువంటి బాణములన్నీ వేస్తూ ఉన్నాడు కాబట్టి. ఇది ఒక సూచన అయితే కావచ్చు. మహర్షి మనస్సుని, హృదయాన్ని కనిపెట్టడం అంత సులభం కాదు. బా రామాయణంలో అలాగే భారతంలో కూడా ఎవరిని ఎన్నేసి బాణాలతో కొట్టారు అన్నది వ్యాస మహర్షి చాలా ఖచ్చితంగా రాస్తారు. ఈ సంఖ్యకి ఉన్నటువంటి ఉపయోగం ఏమిటి? ఎన్ని బాణాలతో కొడితే మనకేమిటి అనేటువంటిది మనకు అనిపిస్తుంది. కానీ వాటి వెనకాల ఏదో ఒక రహస్యం ఉండవచ్చు. పెద్దలు ఎవరైనా మనకి ఆ రహస్యాలు కూడా చెప్పవలసి ఉంటుంది. మొత్తానికి మైందుడిని ఒక 7, గజుడిని ఒక 5 బాణాలతోటి వివ్యాధ సంయుగే, యుద్ధంలో వివ్యాధ బాధించాడు, వ్యధ కలుగజేశాడు. జాంబవంతంతు దశభిః నీలం త్రింశద్భిరేవ చ సుగ్రీవం వృషభం చైవ సోంగదం ద్వివిధం తథా ఘోరైః దత్తవరైః తీక్ష్ణైః నిష్ప్రాణాన్ అకరోత్తదా. దానికి జాంబవంతుణ్ణి దశభిః 10 బాణాలతో కొట్టాడు. నీలం నీలుణ్ణి త్రింశద్భిరేవ చ ఒక 30 బాణాలు వేశాడు నీలుడి మీద. అలాగే సుగ్రీవుడి మీద, వృషభుడి మీద, అంగదుడి మీద కూడా, ద్వివిదుడి మీద కూడా అనేకమైనటువంటి ఘోరమైనటువంటి వరము ద్వారా సంపాదించినటువంటి తీక్షణమైనటువంటి ప్రాణములు తీసేటువంటి బాణములని వేశాడు. అన్యానపి తథా ముఖ్యాన్ వానరాన్ బహువిస్సరైః, ఇంకా అనేక బాణాలతోటి ఇతర ముఖ్య వానరులందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. వారందరూ లేవకుండా కదలకుండా ఉండేలా కొడుతూ ఉన్నాడు తన బాణాలతోటి ఇంద్రజిత్తు. అర్ధయామాస సంక్రుద్ధః కాలాగ్నిరివ మూర్ఛితః సశరైః సూర్య సంకాశైః సుముక్తైః శీఘ్రగామిభిః. సంక్రుద్ధః, మిక్కిలి కోపంతో ఆ ఇంద్రజిత్తు కాలాగ్నిరివ సంక్రుద్ధః మూర్ఛితః, కాలపురుషుని వలె, సాక్షాత్తు కాలాగ్ని వలె, ప్రళయ కాలాగ్నిలా విజృంభించి తనని తాను ఆపుకోలేనటువంటి వాడై, శరైః సూర్య సంకాశైః, సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శరముల చేత, సుముక్తైః, చక్కగా ధనుసుకు సంధించి విడవబడినటువంటి శరముల చేత, శీఘ్రగామిభిః సుముక్తైః సూర్య సంకాశైః శరైః, మిక్కిరి వేగంగా వెళ్ళేటువంటివి, బాగా ధనుసు నుంచి విడిచిపెట్టబడినవి, సూర్యునితో సమానమైన తేజస్సు కలిగినవి అయినటువంటి బాణముల చేత కాలాగ్నిలా విజృంభించి ఇంద్రజిత్తు అనేకమైనటువంటి వానరులందరినీ కూడా తన బాణాలతో హింసిస్తూ ఉన్నాడు. వానరాణామనీకాని నిర్మమంధ మహారణే, మహారణే నిర్మమంధ. నిర్మమంధ అంటే చిలికాడు అని అర్థం. చిలికేశాడు అంటే అల్లకల్లోలం చేసేసాడు. వానరాణామనీకాని నిర్మమంధ, వానర సేనను మొత్తం అంతటినీ కూడా అల్లకల్లోలం చేసేసాడు తన బాణాలతోటి ఇంద్రజిత్తు. ఆకులాం వానరీం సేనాం శరజాలేన మోహితాం, వారందరూ కూడా ఇతడి యొక్క శరజాలేన పీడితాం, బాణముల యొక్క సమూహం చేత మిక్కిలి దెబ్బతిన్న వారై, మిక్కిలి వ్యధని పొందినటువంటి వారికి ఆకులాం వానరీ సేనాం శరజాలేన మోహితాం, తన బాణవర్షంతో మోహితులయ్యేటట్టుగా చేశారు ఉత్సాహవంతుడైనటువంటి ఇంద్రజిత్తు. వానరసేన అంతా కూడా ఉత్సాహం కోల్పోయేలాగా, తెలివి తప్పిపోయేలాగా చేశారు. మోహితులైపోతున్నారంటే ఆలోచించేటువంటి శక్తి కోల్పోతూ ఉన్నారు, తమ యొక్క తెలివిని కోల్పోతూ ఉన్నారు. అందరూ కూడా మూర్ఛని పొందుతూ ఉన్నారు ఆ బాణపు దెబ్బలకి. ఆ రకంగా వానర సేనని అల్లకల్లోలం చేసేస్తున్నాడు ఇంద్రజిత్తు. పృష్టః స పరయా ప్రీత్యా దదర్శ క్షతజోక్షితాం పునరేవ మహాతేజాః రాక్షసేంద్రాత్మజో బలి. తన విజయానికి తనకే ఆనందం కలుగుతూ ఉంది. పృష్టః, మిక్కిలి ఆనందం పొందుతూ ఉన్నాడు ఇంద్రజిత్తు.
భలే వేస్తున్నాను బాణాలు అనుకున్నాడు. పరమ ప్రీత్యా మిక్కిలి ప్రేమతోటి దదర్శ క్షతజోక్షితాం, తన బాణపు దెబ్బలు తగిలి రక్తములు కారుతూ ఉన్నటువంటి వ్యాకులమైనటువంటి వానర సేనని మోహితాం క్షతజోక్షితాం వానర సేనాం వానరీం సేనాం దదర్శ. ఆ దెబ్బలు పడి కేకలు పెడుతూ కుయ్యమర్రు అని అరుస్తూ సగం మంది తెలివితప్పి కింద పడిపోతూ ఉండగా ఉన్నటువంటి ఆ వానర సేనని చూసి చాలా ఆనందపడుతూ ఉన్నాడు ఇంద్రజిత్తు. పునరేవ మహాతేజాః రాక్షసేంద్రాత్మజో బలీ సంసృజ్య బాణవర్షం చ శస్త్రవర్షం చ దారుణం మమర్ద వానరానీకం ఇంద్రజిత్ త్వరితో బలి. ఏమాత్రము కూడా వాళ్ళకి సమయం ఇవ్వకుండా వానర సేనలకి పారిపోవడానికి సమయం లేదు, తిరిగి వచ్చి యుద్ధం చేయడానికి సమయం లేదు, అలా ఉండేలాగా సంసృజ్య బాణవర్షం శస్త్రవర్షం చ దారుణం. బాణవర్షము శస్త్రవర్షము దారుణమైనది రెండు చేశారు. బాణము కూడా ఒక రకమైనటువంటి శస్త్రమే. బాణమే కాకుండా ఇతరమైనటువంటి ఆయుధాలు బల్లెములు శూలములు ముద్గరములు ఏవైతే ఉన్నాయో వాటిని విసిరి మొత్తానికి ఒక వర్షపు జల్లులాగా పడుతూ ఉన్నాయి ఆ బాణములు. ఆ ఆ ఆయుధములన్నీ కూడా వాటితోటి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తూ ఆ ఇంద్రజిత్తు వానరానీకం త్వరిత బలి ఇంద్రజిత్ మమర్ద, వారందరినీ కూడా మర్దించి వేశాడు, బాధ పెట్టాడు, ఆ హింసించాడు ఇంద్రజిత్తు తన యొక్క బాణ వర్షం చేత అలాగే శస్త్ర వర్షం చేత. స్వసైన్యముత్సృజ్య సమేత్యతూర్ణం మహారణే వానరవాహినీషు అదృశ్యమానః శరజాలముగ్రం వవర్ష నీలాంబుధరో యథాంబు. కాసేపు ఇలా యుద్ధం చేశాక వాళ్ళందరూ కూడా తన మీదకి ఇంకా రాళ్ళు వేయడం, వృక్షాలను విసరడం అవి చేస్తుంటే వాటి నుంచి తప్పించుకోవడం కోసం ససైన్యముత్సృజ్య తన సైన్యాన్ని విడిచిపెట్టేసి సమేత్య తూర్ణం శీఘ్రముగా మహాహవే సమేత్య మహాహవే ఆ యుద్ధమందు మహారణే యుద్ధంలో సమేత్య వానర వీరులందరి దగ్గరికి కూడా వెళ్ళి వారందరికీ సమీపించి ఆ మహారణలో వానర వాహిని ఆ వానర సేనలలో మధ్యలో అదృశ్యమాన అంతర్ధానం అయిపోయాడు, ఆ మాయాయుద్ధంలోకి దిగిపోయాడు ఇంద్రజిత్తు. వాడు మాయల మారి, వాడి పేరే మాయామారీచుడులాగా మాయల మారి ఇంద్రజిత్తు. అతడికి తెలిసినన్ని మాయలు ఇంకెవరికి తెలియదు. ఇంద్రజిత్తు ఆ రకంగా అదృశ్యమానుడై శరజాలముగ్రం వవర్ష ఉగ్రమైనటువంటి శరవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి పడుతోందో బాణం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకుండా అదృశ్య రూపంలో ఉండి బాణాలు వేస్తూ ఉన్నాడు. వవర్ష అది ఎలా ఉందయ్యా అంటే నీలాంబుధరో యథాంబువర్ష, నల్లని మేఘం నీలాంబుదము ఏ రకంగా అంబువర్ష నీటిని వర్షిస్తుందో అలాగా ఇంద్రజిత్తు మేఘనాథుడు బాణ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో ఉంది. తే చక్రజిద్బాణ విశీర్ణ దేహా మాయాహతాః విస్వరమున్నదంతః రణే నిపేతుః హరయోద్రికల్పాః ఇధేంద్ర వజ్రాభిహతా నగేంద్రాః. శక్రజిత్ అంటే ఇంద్రజిత్, ఇంద్రుడికి శక్రుడు అనేటువంటి పేరు. కాబట్టి శక్రజిత్ వేసినటువంటి బాణముల వల్ల విశీర్ణ దేహాహ ముక్కలైపోయినటువంటి దెబ్బలు తగిలినటువంటి కన్నములు పడిపోయినటువంటి దేహములు కలిగిన వారి మాయాహతాహ అతడి యొక్క మాయ చేత కొట్టబడిన వారి విస్వరమున్నదంతః కర్ణ కఠోరంగా నదంతః అరుస్తున్నటువంటి వారి హరయః నిపేతుహూరణే వానరులందరూ కూడా నేల రాలిపోతూ ఉన్నారు, నేల మీద పడిపోతూ ఉన్నారు యుద్ధంలో. ఎలా అద్రికల్పాహ ఒక్కొక్కడు అద్రి ఒక పర్వతం అంత పెద్దవాళ్ళలా ఉన్నారు వానరులు కొందరు. ఆ పర్వతం అంత వానరులందరూ కూడా నేల మీద రాలిపోతున్నారు. ఎలాగ పడిపోతున్నారంటే యథేంద్ర వజ్రాభిహతాః నగేంద్రాః. నగము అంటే పర్వతం, నగచ్చతి ఇది నగ కదలదు, కాబట్టి దాని పేరు పర్వతం.
ఇంద్రజిత్తు దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం చేత రెక్కలు నరకబడి నేల పడిపోతున్నటువంటి పర్వతముల అన్నట్లుగా ఇంద్రజిత్తు యొక్క బాణములు తగిలినటువంటి పర్వతం అంతటి ఒక్కొక్క వానరము కూడా నేల మీద పడిపోతున్నది. తే కేవలం సందదృశు సితాగ్రాన్ బాణాన్ రణే వానరవాహినీషు మాయా నిగూఢంతు సురేంద్ర శత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యన్. వాళ్ళకి కనపడుతున్నదల్లా ఏమిటి అంటే మిక్కిలి వాడి అయినటువంటి బాణాల్లో తమ మీద తమ మధ్యలోకి వచ్చి పడుతూ తమని గుచ్చుకోవడం మాత్రమే కనపడుతూ ఉన్నది వానరు. మాయా నిగూఢంతు సురేంద్ర శత్రుం, మాయతో కూడినటువంటి, మాయతో తనని తాను దాచుకున్నటువంటి, మాయతో అదృశ్యమానుడే యుద్ధం చేస్తూ ఉన్నటువంటి ఆ ఇంద్రజిత్తు మాత్రం సురేంద్ర శత్రువు దేవేంద్రుని శత్రువు అయినటువంటి, దేవేంద్రుడు గెలిచినటువంటి ఆ ఇంద్రజిత్తుని నచామృతం రాక్షసం అభ్యపశ్యన్, అతడిని చూడలేకుండా ఉన్నారు వారు. అదృశ్య రూపంలో అతడు మాయా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. తతస్స రక్షోధిపతిర్మహాత్మా సర్వే దిశో బాణగణైసితాగ్రైః ప్రచ్ఛాదయామాస రవిప్రకాశైః విషాదయామాస చ వానరేంద్రాన్. ఇంద్రజిత్తు రక్షోధిపతి, రాక్షసాధిపుడైనటువంటి ఆ ఇంద్రజిత్తు, మహాత్మా గొప్ప శరీరం కలవాడైనటువంటి ఆ ఇంద్రజిత్తు. ఆత్మ అనేటువంటి మాటకి మహాత్మా అన్నప్పుడల్లా గొప్ప మహాత్ముడు అనేటువంటి ఆలోచన కాదు. ఆత్మ అనే మాటకి శరీరం అని కూడా అర్థం ఉన్నది వేదాంత భాషలో. మహాత్మా అన్నప్పుడు పెద్ద శరీరం కలవాడు, గొప్ప శరీరం కలవాడు అయినటువంటి ఆ ఇంద్రజిత్తు సర్వే దిశ బాణగణైః సితాగ్రైః ప్రఛాదయామాస, అన్ని దిక్కుల నుంచి కూడా బాణాలతో కప్పేశాడు. అన్ని దిక్కుల నుంచి బాణాలు వేస్తూ ఉన్నాడు. దిక్కులు కనపడకుండా కేవలం బాణాలతో కప్పబేయబడ్డ అన్ని దిక్కులు కూడా రవి ప్రకాశైః, సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి బాణముల సమూహములు అన్ని వైపు నుంచి, సితాగ్రైః విక్రి వాడి అయినటువంటి ములుకులు కలిగినటువంటి ఆ బాణములు అన్ని దిక్కుల్ని కప్పేసేలాగా వస్తూ ఉన్నాయి. విషాదయామాస చ వానరేంద్రాన్, వానర నాయకులందరినీ కూడా విషాదయామాస, విషాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు. దెబ్బలు తగిలి వారికి బాధ కలిగిస్తూ ఉన్నారు. సశూల నిస్త్రింశ పరస్వధాని వ్యావిధ్య దీప్తానల సన్నిభాని సవిస్ఫులింగోజ్వల పావకాని వవర్ష తీవ్రం ప్లవగేంద్ర సైన్యే. ప్లవగము అంటే ఎగిరేది అని అర్థం. ఎగిరేవి రెండు మూడు ఉంటాయి. ఒకటి వానరములు, రెండు కప్పలకు కూడా ప్లవగము అనేటువంటి మాట ఉంది. సంస్కృత భాష యొక్క గొప్పదనం. ప్లవగేంద్ర సైన్యే, ఈ వానర సైన్యము మీదకి తీవ్రం వర్ష, తీవ్రమైనటువంటి వర్షం ఒకటి కురిపించాడు. ఎటువంటి వర్షం? దేంతో తయారైనటువంటి వర్షం అది? వానచినుకులు కాదు. శూల నిస్త్రింశ పరస్వధాని, ఇందాక బాణములు శస్త్రములు అన్నారు. ఆ శస్త్రములు ఏమిటో ఇప్పుడు చెప్తూ ఉన్నారు. శూలము అనేటువంటి ఆయుధం, నిస్త్రింశము అనేటువంటి ఆయుధం, అలాగే పరస్వధం అనేటువంటి ఒక గొడ్డలి లాంటి ఆయుధం, అవన్నీ ఎలా ఉన్నాయి? దీప్తానల సన్నిభాని, మండుతున్నటువంటి అగ్నిహోత్రంలా వెలుగులు వేడిని జింపుతూ వస్తూ ఉన్నాయి. సవిస్ఫులింగోజ్వల పావకాని, నిప్పురవ్వలు పైకి ఎగుస్తూ ఉన్నటువంటి అగ్నిహోత్రం అక్కడ వస్తూ ఉన్నదా మీదకి అన్నట్టుగా అవన్నీ కూడా మీదకి వస్తూ ఉన్నాయి. ప్రకాశించుతున్నటువంటి అగ్ని కలిగినటువంటి ఆ శూలములు, అలాగే ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు ఇలాంటి ఆయుధాలన్నీ కూడా విసురుతున్నాడు. వారి యొక్క వర్షం కురుస్తోంది అన్నట్టు వాళ్ళ మీద పడుతూ ఉన్నది. ప్లవగేంద్ర సైన్యం అంతా కూడా అకావికలైపోతూ ఉంది. తతో జలన సంకాశైః శరైః వానరయూథపాః తాడితాః శక్రజిద్బాణైః ప్రఫుల్లాః ఇవ కింసుకాః. వాల్మీకి మహర్షికి ఈ పోలిక చెప్పడం చాలా ఇష్టం. కింసుక వృక్షం వలె, పుష్పించిన కింసుక వృక్షం వలె ఉన్నట్టు వానరులు ఒక్కొక్కరు. కింసుక వృక్షం బాగా ఎర్రని పువ్వులతో కలిసి కూడి ఉంటుంది. అది ఒక సమయం వచ్చినప్పుడు ఎన్ని ఎర్రని పూలు చెట్టు నిండా ఉంటాయంటే ఆ చెట్టు కనపడదు, ఎర్రని పూలే ఉంటాయి, ఇంకేం ఉండవు. కాబట్టి అంత మిక్కిలి ఎర్రనైనటువంటి
బాగా పూసినటువంటి కింసక వృక్షములా ఉన్నారు ఒక్కొక్క వానరుడు. అంటే శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎర్రగా ఉన్నారు. వాళ్ళ మొహం అంతా రక్తసిక్తం అయిపోయింది. శరీరం అంతా రక్తసిక్తం అయిపోతూ ఉన్నది. ఇతరు వేసినటువంటి బాణాలు. శక్రజిద్బాణై తాడితాః. ఇంద్రజిత్తు యొక్క బాణముల చేత కొట్టబడిన వారై జ్వలన సంకాశై బాణై తాడితాః. జ్వలనము అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రంతో సమానమైనటువంటి ఆ బాణం. ఆ శక్రజిత్ బాణముల చేత ఆ వానర యూధములందరూ కూడా సేనా నాయకులందరూ కూడా తాడితాహ కొట్టబడ్డారు. కొట్టబడి పుష్పించిన కింసక వృక్షముల వలె ఉన్నారు. తే అన్యోన్యమభిసర్పంతో నినదంతశ్చ విస్వరం రాక్షసేంద్రాస్త్ర నిర్భిన్నాః నిపేతుః వానరర్షభాః. ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఒకరి దగ్గరికి ఒకరు పరిగెడుతూ ఉన్నారు. ఎవరికి దెబ్బలు తగిలాయో చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళు వస్తూ నినదంతశ్చ మిక్కిరి బిగ్గరగా హాహాకారాలు చేస్తూ విస్వరం కర్ణ కఠోరమైనటువంటి ఆర్తనాదాలు చేస్తూ రాక్షసేంద్రాస్త నిర్భిన్నాః. రాక్షసేంద్రుడైనటువంటి ఈ ఇంద్రజిత్ యొక్క అస్త్రముల చేత నిర్భిన్నాః కొట్టబడిన వారై నిపేతుః నేల మీద పడి దొల్లుతూ ఉన్నారు కొందరు. కొందరు చైతన్యం లేక మూర్ఛపోయి నేల మీద పడి కదలకుండా ఉన్నారు. ఈ రకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళందరూ నేల మీద రాలిపోతున్నారు. ఉదీక్షమాణా గగనం కేచిన్నేత్రేషు తాడితాః శరైః వివిశుః అన్యోన్యం పేతుశ్చ జగతీతలే. వాళ్ళందరూ కూడా ఆకాశం ఉదీక్షమాణాః. ఎక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో తెలియక కళ్ళు ఇంతలు చేసుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. చూస్తుంటే ఒక బాణం వచ్చి ఒక్కొక్కటి కళ్ళలో తగులుతుంది. నిర్భిన్న ఉదీక్షమాణాః గగనం. ఆకాశం కేసి ఎక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో చూసిన వాళ్ళందరికీ కూడా నేత్రేషు తాడితాః. వాళ్ళ కళ్ళకు వచ్చి బాణాలు దిగిపోతూ ఉన్నాయి. కళ్ళలో గుచ్చుకుపోతున్నాయి బాణాలు. శరైః వివిసురన్యోన్యం పేతుశ్చ ధరణీతరే. ఒకళ్ళకి తగిలిన బాణం ఎంత బలంగా తగులుతుందంటే ఆ బాణం తగిలిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు. అంటే పువ్వులు గుచ్చినట్టు ఒక బాణం ఇద్దరు ముగ్గురిని లోపల నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు సమీపిస్తూ ఉన్నారు బాణాలు తగలడం వల్ల. ఒకే బాణం ఇద్దరిని ముగ్గురిని దొంతగా దెబ్బలు కొట్టి గుచ్చేస్తూ ఉన్నది వాళ్ళని. వాళ్ళందరూ కూడా నిపేతుశ్చ జగతీతలే. ఈ భూమి మీద జగతీతలం మీద పడిపోతూ ఉన్నారు. గిలగిల కొట్టుకుంటూ ఉన్నారు. హనుమంతం చ సుగ్రీవం అంగదం గంధమాదనం జాంబవంతం సుషేణం చ వేగదర్శినమేవ చ మైందం చ వివిధం నీలం గవాక్షం గజముఖ కేసరిం హరిలోమానం విద్యుద్రంష్టం చ వానరం పావకాక్షం నలం చైవ కుముదం చైవ వానరం. ఒక్కరిని వదిలిపెట్టింది లేదు ఇంద్రజిత్తు. తన బాణాలతోటి హనుమత్ స్వామిని, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, గంధమాదనుణ్ణి, జాంబవంతుణ్ణి, సుషేణుణ్ణి, వైందుణ్ణి, ద్యూదుణ్ణి, నీలుణ్ణి, గవాక్షుణ్ణి, గజముఖుణ్ణి, కేసరిని, హరిలోముణ్ణి, విద్యుద్దంష్టుణ్ణి, ఇలాగా దధిముఖుడు, సూర్యముఖుడు, జ్యోతిముఖుడు, ఇలాగ రకరకాల పేర్లు ఉన్నటువంటి పావకాక్షం నలం చైవ కుముదం చైవ వానరం. నలుణ్ణి, కుముదుణ్ణి, పావకాక్షుణ్ణి వీరందరినీ ప్రాసైః ఇంద్రజిత్ మంత్ర సంహితైః వివ్యాధ హరిశార్దూలాన్ సర్వాన్ తాన్ రాక్షసోత్తమః. రాక్షసోత్తముడైనటువంటి ఆ ఇంద్రజిత్తు ఈ వరుసగా చెప్పబడినటువంటి పేర్లు ఉన్నటువంటి సమస్తమైనటువంటి మహావీరుడైనటువంటి వానరులందరినీ కూడా వివ్యాధ కొట్టాడు. దేనితో అంటే ప్రాసైః శూలైః సితైః బాణైః. బాగా వాడి అయిన బాణములతో, శూలములతో, ప్రాసలతో ఇంద్రజిత్ మంత్రసహితమైనటువంటి బాణములతో, మంత్రించినటువంటి బాణములవి అంటే అస్త్రాలు కూడా వేశాడు. కేవలం శస్త్రాలే కాదు, మంత్రసహితమైనటువంటి బాణం అంటే అస్త్రం అది. కాబట్టి అస్త్రాలు శస్త్రాలతోటి వారందరినీ కూడా వివ్యాధ
హరిశార్దూలాన్ సమస్తమైనటువంటి వానర శార్దూలములు వానర శ్రేష్ఠులని కూడా అతడు హింసిస్తూ ఉన్నాడు ఇంద్రజిత్. సవై గదాభిర్హరియూథ ముఖ్యా నిర్భిద్య బాణైః తపనీయ పుంఖైః వవర్ష రామం శరవృష్టిజాలైః సలక్ష్మణం భాస్కర రశ్మి కల్పైః. అదృశ్య రూపంలో ఉన్నాడు, పైనుంచి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి చూడడం చాలా సులువు. కింద ఎవరెవరు ఉన్నారు? గదాభిః హరియూథ ముఖ్యా నిర్విద్య, ఈ గదా మొదలైనటువంటి ఆయుధాలతోటి వానర సేనా నాయకులందరినీ కూడా నిర్భిద్య బాధించి హింసించి, బాణైః తపనీయ పుంఖైః బంగారపు వికారమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి బాణములతోటి, బాణముల సమూహములతోటి, వవర్ష రామం రామచంద్రుని మీద కూడా బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. శరవృష్టిజాలైః బాణవృష్టుల యొక్క సమూహం కురుస్తూ ఉన్నది రామచంద్రుని మీద. సలక్ష్మణం రామలక్ష్మణుడు ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. ఇప్పుడు లక్ష్మణుడితో కూడిన రాముడి మీదకి బాణాలు వేస్తారు. ఎటువంటి బాణాలు అవి? భాస్కర రశ్మి కల్పైః సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తికి సూర్యుని వలె దేదీప్యమానేటువంటి బాణాల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. సబాణవర్షైరభివర్ష్యమాణో ధారాని పాతాని వతారచింత్య సమీక్షమాణః పరమాద్భుత శ్రీః రామస్తదా లక్ష్మణమిత్యువాచ. ఎప్పుడైతే ఆ బాణవర్షం మీదకు వస్తూ ఉన్నదో, ధారానిపాతానివా బాణ వర్షధార వలె ఆగకుండా వచ్చేటువంటి కుంభవృష్టిలా పడుతూ ఉన్నదో, దాన్ని చూసి దాని అచింత్య దానిని సరిగా పట్టించుకోకుండా ఉన్నవాడై రామచంద్రమూర్తి సమీక్షమాణః అక్కడ ఉన్నటువంటి ఆ బాణవర్షాన్ని లెక్క చేయకుండా, ఆ ధారాపాతంలో వస్తున్నటువంటి దాన్ని లెక్క చేయకుండా సమీక్షమాణ చుట్టూ చూశారు రామచంద్రమూర్తి. ఎక్కడి నుంచి వేస్తున్నాడు వీడి బాణాలని? పరమాద్భుత శ్రీహి పరమాద్భుత శ్రీహి చాలా ఆశ్చర్యకరమైనటువంటి శోభతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అన్ని దిక్కులా చూస్తూ ఉన్నారు బాణములు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. రామస్తదా లక్ష్మణ విత్యువాచ రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితోటి చెబుతూ ఉన్నారు. ఆ బాణవర్షం వస్తున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా రామచంద్రమూర్తి అన్ని వైపులా చూసి ఎక్కడి నుంచి వస్తుందో గమనించడానికి ప్రయత్నం చేసి లక్ష్మణ స్వామితో ఈ రకంగా చెప్తున్నారు. అసౌ పునర్లక్ష్మణ రాక్షసేంద్రో బ్రహ్మాశ్రమాశ్రిత్య సురేంద్ర శత్రు పాతయిత్వా హరిసైన్యముగ్రం అస్మాన్ శరైరర్దయతి ప్రసక్తః. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి వారు. భగవాన్ అనేటువంటి శబ్దానికి నిర్వచనం. భగవాన్ అనేటువంటి మాటకు అర్థం అంటే భూత భవిష్యత్ వర్తమానాలను మూడు తెలిసినట్టు. రామచంద్రమూర్తి భగవంతుడు, ఆయనకి జరగబోయేది, జరుగుతున్నది, జరిగింది మొత్తం అంతా తెలుసు. ఆయన లక్ష్మణ స్వామితో చెప్తున్నారు, అసలు ఇతడు ఉన్నాడే ఈ ఇంద్రజిత్తు, లక్ష్మణ ఈ రాక్షసేంద్రుడైనటువంటి ఇంద్రజిత్తు కాసేపు సురేంద్ర శత్రు ఇంద్రశత్రువు అయినటువంటి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమాశ్రిత్య నిపాతయిత్వా హరి సైన్యముగ్రం అస్మాన్ శరైః అర్దయతి ప్రసక్తః. ప్రసక్తం అర్దయతి అని కూడా ఒక పాఠం ఉంది. రాక్షస నాయకుడైనటువంటి మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు, ఓ లక్ష్మణ, బ్రహ్మాస్త్ర బలంతో మన వానర సైన్యాన్ని మొత్తాన్ని పడగట్టబోతూ ఉన్నాడు ఇప్పుడు. కానీ వాడి అయిన బాణాలతో ఎడదెరిపి లేకుండా మనిద్దరిని కూడా బాధిస్తూ ఉన్నాడు. స్వయంభువా దత్తవరో మహాత్మా ఖమాస్థితో అంతర్హిత భీమకాయః. ఇతడు సామాన్యుడు కాదు లక్ష్మణ, ఇతడు స్వయంభువా దత్తవరః స్వయంభువ అయినటువంటి ఆ బ్రహ్మగారి చేత వరాన్ని పొందినటువంటి వాడు. స్వయంభువా దత్తవరః మహాత్మా చాలా గొప్పవాడు. ఖమాస్థితః ఆకాశంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు కనపడకుండా అంతర్హితుడై ఉన్నాడు. అంతర్హిత భీమకాయః తన మృదువైనటువంటి పెద్దదైనటువంటి గొప్పదైనటువంటి శరీరాన్ని అంతర్హితం చేసి కనపడకుండా చేసి ఖమాస్థితః ఆకాశంలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కథం ను శక్యో యుధి నష్టదేహో నిహంతు మధ్య అద్యేంద్రజిత్
ఉద్యతాస్త్ర. ఉద్యతాస్త్ర, తన అస్త్రాన్ని ఎక్కుపెట్టి పట్టుకుని, తన అస్త్రాన్ని సిద్ధంగా పట్టుకుని వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి, ఆ బ్రహ్మాస్త్రాన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇతగాడిని కథం ను శక్య యుధి, అతను ఎలాగ మనం ఎదిరించగలం? కారణం నష్టదేహ, దేహం కనపడకుండా ఉంది అతనిది, అదృశ్య రూపంలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతను వేసేటువంటి బాణపరిని ఇప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాము అని ఒక చిన్న ప్రశ్నలాగా ఆలోచించమని లక్ష్మణ స్వామికి ఒక సూచన చేశారు రామచంద్ర ప్రభు. తలుచుకుంటే ఆయన నిజంగా ఊహిస్తే వాడు ఎక్కడున్నాడో కనిపెట్టడం అది కష్టమైనటువంటి పని. ఇంకా రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు, అదృశ్య దేహ అంతర్హిత భీమకాయ, కనపడకుండా దేహాన్ని దాచేసి అదృశ్య రూపంలో ఉండి ఆకాశం నుంచి ఖమాస్త, ఆకాశంలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయ్యా దాన్ని ఎలా సంహరిద్దాం ఉంటుంది. మన్యే స్వయం భూర్భగవానచింత్యో యస్యైతదస్త్రం ప్రభవశ్చయోస్య బాణావపాదాం స్వమిహాద్య ధీమన్ మయా సహ అవ్యగ్రమనః సహస్వ. బ్రహ్మగారంటే సామాన్యులయ్యా, ఆయన ఇచ్చారు ఈ వరం ఇతనికి. ఆయన ఇచ్చినటువంటి అస్త్రాన్ని వీడు ప్రయోగించబోతూ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మనకి బ్రహ్మగారంటే ఎంతో గౌరవం. కాబట్టి బ్రహ్మగారి చేత ఇవ్వబడినటువంటి అస్త్రాన్ని ఇతగాడు ఈ వాడబోతూ ఉన్నాడు. అంటే ఇతగాడు వాడబోయే అస్త్రానికి అధిదేవత ఎవరు అంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు. కాబట్టి పూజ్యుడైనటువంటి ఈ అస్త్రానికి మూల కారణుడైనటువంటి ఆ బ్రహ్మగారి ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఊహింపశక్యం కాకుండా ఉంటుందయ్యా అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఓ తెలివైన వాడా, ఓ ధీమంతుడా అని చెప్పి ఆ ధీమన్, ధీమంతుడా, ఓ తెలివైనటువంటి వాడా ఆ లక్ష్మణ, ఇప్పుడు నువ్వు నేను కూడా ఒక పని చేయవలసింది. మయా సహా, నాతో సహా నువ్వు అవ్యగ్రమనాహ, ఏమి కంగారు పడకుండా కలత చెదరనిటువంటి స్థిరమైనటువంటి మనసును కలవాడై, ధీమంతుడు, ధీరుడు అనేటువంటి మాటకి అర్థం కదలని వాడు అని అర్థం. కష్టం వచ్చినా కూడా కదలకుండా ఉండడమే ధీరత్వం. కాబట్టి నువ్వు ధీరుడమైనటువంటి ఓ లక్ష్మణ, నువ్వు ఇప్పుడు నాతో పాటుగా అవ్యగ్రమనాహ, కలత చందని మనసు కలవాడవై సహస్వ, కాసేపు ఓర్చుకోవలసి ఉంటుంది ఈ దెబ్బని. అంటే బ్రహ్మాస్త్రానికి మనం ఇప్పుడు లోబడిపోవాలి, లేకపోతే బ్రహ్మగారిని అవమానించిన వారు అవుతాం. మహాపూజ్యుడైనటువంటి బ్రహ్మగారి మీద మనకున్నటువంటి గౌరవాన్ని తెలిపేటువంటి పద్ధతి ఏమిటి అంటే, మన మీదకి ఎవరైనా బ్రహ్మాస్త్రం వేసినట్లయితే తల వంచి బ్రహ్మగారి మీద గౌరవంతో దానిని సహస్వా, కాసేపు సహించి ఓర్చుకుని ఉండడమే మనకి మార్గం. అంతేగాని బ్రహ్మాస్త్రానికి ఎదురుగా వెళ్ళి నేను బ్రహ్మాస్త్రానికి విడిగా ఇంకో బ్రహ్మాస్త్రం వేస్తాను, లేకపోతే బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేస్తాను, ఇలాగ మనం మాట్లాడేటువంటి సమయం కాదు ఇది. పౌరుషానికి ఇక్కడ సమయం కాదు. వస్తున్నది బ్రహ్మగారు ఇచ్చినటువంటి అస్త్రం. బ్రహ్మగారు మనకి పూజ్యులు. కాబట్టి మనం సహస్వ, కొంచెం సహించవలసి ఉంటుందయ్యా. నాతో పాటు నువ్వు కూడా ఈ బాణపాతాన్ని కలత చెందని మనస్సుతోటి సహించవలసి ఉంటుంది. దయత్యేష ఈ రాక్షసేంద్ర దిశ సాయక వృష్టిజాలై ఏతచ్చ సర్వం పతితాగ్యసూరం నభ్రాజతే వానర రాజసైన్యం ప్రచ్ఛాదయతి ఏషః హి రాక్షసేంద్ర. ఈ రాక్షసేంద్రుడున్నాడే ఇతడు ప్రచ్ఛాదయతి, ఏష హి రాక్షసేంద్ర, ఇతడు ప్రచ్ఛాదయతి, తన యొక్క సాయక వృష్టి జాలై, బాణవర్షం చేత దిశ ప్రచ్ఛాదయతి, అన్ని దిక్కుల్ని కప్పివేయబోతూ ఉన్నాడు. కాసేపట్లో సమస్త దిక్కులు కూడా చీకటి ఆవరిస్తుంది. అన్ని వందల లక్షల కోట్ల బాణాలు అతడు మన మీదకి వేయబోతూ ఉన్నాడు. ఆ బాణ వర్షంతో సమస్త దిక్కులు కూడా కప్పివేయబడి పోతాయి ఈ రాక్షసేంద్రుడు వేసేటువంటి బాణాల వల్ల. ఏతచ్చ సర్వం పతితాగ్ర్యసూరం నభ్రాజతే వానర రాజ సైన్యం. కాబట్టి ప్రస్తుతం పై చెయ్యి మీద ఉన్నాడు ఈ రాక్షసేంద్రుడు అయినటువంటి ఇంద్రజిత్తు. ఈ సమస్త దిక్కుల్ని కూడా అతడు వేసేటువంటి బాణాలు కప్పివేసినప్పుడు ప్రధానులందరూ, మన సూర్యులందరూ కూడా
అగ్ర్యసూరం పతిత పతిత అగ్ర్యసూరం. మనలో అందరికన్నా ముందు సేనా నాయకులైనటువంటి సూర్యులైనటువంటి వాళ్ళందరూ పడిపోతారు. వారందరూ పడిపోయిన వారై ఉండగా ఈ వానర సేన అంతా కూడా నభ్రాజతే, కళని కోల్పోయి ఏమాత్రము ప్రకాశము లేకుండా కాంతి లేకుండా ఉంటుంది మన వానర సేన అంతా. అలా అయిపోతుంది. ఆవాంతు దృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ నివృత్త యుద్ధౌ గత రోషహర్షౌ ధ్రువం ప్రవేక్ష్య మరారివాసం అసౌ సమాదాయ రణాగ్రలక్ష్మీ. తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను విను లక్ష్మణ. నువ్వు నేను కూడా పడిపోయాము, విసంజ్ఞులమయ్యాము, స్పృహ కోల్పోయాము అని ఊహించి వాడు గత రోషహర్షవు బాగా ఈ మన వాళ్ళందరూ కూడా పడిపోయి నువ్వు నేను కూడా తెలివి తప్పి ఉన్నట్లయితే అతగాడు ఆ యుద్ధం అయిపోయింది అనుకుంటాడు, మనం మరణించాం అనుకుంటాడు. అనుకుని ధ్రువం ప్రవేక్ష్యతి అమరాదివాసం, మళ్ళీ లంకానగరం లోపలికి అతను వెళ్ళిపోతాడు కాసేపు. సమాదాయ రణాగ్రలక్ష్మి, రణాగ్రలక్ష్మి రణము జయించడంలో ఉండేటువంటి అగ్రలక్ష్మి అంటే విజయలక్ష్మిని సమాదాయ తీసుకుని వెళ్ళిపోతున్నాను అనుకుని అతడు కాసేపట్లో మళ్ళీ లంకానగరంలోకి వెళ్ళిపోతాడు. మనం ఏమి కంగారు పడుతుంది. మనం చెయ్యవలసిందల్లా ఏమిటంటే కాసేపు అవ్యగ్రమనాహ, ఏమీ వ్యగ్రత పొందకుండా, ఏమీ కలత చెందకుండా, ఏమీ కంగారు పడకుండా అతను వేసినటువంటి బాణాలకి ఆ బ్రహ్మాస్త్రానికి కాసేపు గ్రహించి మనం ఉండడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు మనకి. కాబట్టి కాసేపు సహించి ఓర్చుకోవలసి ఉంటుంది అతడు వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని. తతస్తు తావింద్రజిదస్త్రజాలైః బభూవతుస్తత్ర తథా విశస్తౌ సచాపితౌ తత్ర విదర్శనాదహర్షాద్యుధిరాక్షసేంద్రః. రామచంద్రమూర్తిలా తన అస్త్రజాలమంత విద్యనంతటిని కూడా ప్రదర్శించాడు. తతస్తు తౌ ఇంద్రజిత్ అస్త్రజాలైః బభూవతు తత్ర సదా విశస్తౌ. వారికి కూడా తగిలాయి అతడు వేసినటువంటి అస్త్రములు. వారికి తగలగానే సచాపితౌ తత్ర విదర్శయిత్వా ననాద హర్షాద్యుధిరాక్షసేంద్రః. మొత్తానికి ఆ రామలక్ష్మణులు కూడా ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బాణముల చేత అస్త్రముల చేత హింసించబడ్డారు అని తెలిసి చూసుకోగానే ఆ విధంగా హింసించి చాలా ఆనందంతో సంతోషంతో తన సంతోషాన్ని పైకి వ్యక్తపరుస్తున్న వాడి హర్షాత్ ననాద, చాలా గట్టిగా కేకలు పెడుతూ జై జయధ్వానాలు చేసుకుంటూ తను ఉన్నాడు ఇంద్రజిత్. సతత్తదా వానర సైన్యమేవం రామంచ సంఖ్యే సహ లక్ష్మణేన విషాదయిత్వా సహసా వివేశ పురీం దశగ్రీవ భుజాభిగుప్తాం. దశగ్రీవ భుజాభిగుప్తాం పురీం వివేశ. రావణుని యొక్క 20 భుజముల చేత రక్షించబడుతూ ఉన్నటువంటి ఆ లంకాపట్టణం లోపలికి సహసా వివేశ వెంటనే వెళ్ళిపోయాడు. ఏం చేసి వెళ్ళిపోయాడు? విషాదయిత్వ, బాధించి వెళ్ళిపోయాడు, విషాదాన్ని కలిగించి వెళ్ళిపోయాడు. ఎవరికి? రామంచ సహ లక్ష్మణేన, రామలక్ష్మణుడు ఇద్దరికీ కూడా, లక్ష్మణుడితో కూడినటువంటి రాముల వారికి విషాదాన్ని కలిగించి సంఖ్యే విషాదయిత్వ, సంఖ్యే అంటే యుద్ధమందు, యుద్ధంలో వారిద్దరికీ కూడా వారి విషాదాన్ని కలిగించి వానరసేన మొత్తానికి విషాదాన్ని కలిగించి పురీం దశగ్రీవ భుజాభిగుప్తాం సహసా వివేశ, రావణ బాహుపాలితమైనటువంటి ఆ లంకా నగరంలోకి ప్రవేశించాడు. సంస్తూయమానస్సతు యాతుధానైః పిత్రే చ సర్వం హృషితోభ్యువాచ. జై జయధ్వానాలతోటి ఆ రాక్షసులందరూ కూడా అరుస్తూ ఉండగా, కేకలు పెడుతూ వెనకాల వస్తూ ఉండగా అతడు ఆ లంకాధిపతి అయినటువంటి రావణాసుడు ముందుకి వెళ్ళాడు. తన యొక్క గొప్పలు చెప్పుకోవడం కోసం రామలక్ష్మణుడు ఇద్దరిని సంహరించేశాను అనేటువంటి, ఇదివరకు ఒకసారి నాగపాశ బద్ధులను చేసి అలాగే చెప్పాడు. నాన్నగారు యుద్ధం అంతా అయిపోయింది, నేను రామలక్ష్మణుడు ఇద్దరిని సంహరించి వచ్చేసాను అని. ఏం చేసావురా అన్నారు. నాగపాశాలతోటి వారిని సంహరించేశాను అన్నారు. సంహరించలేదు, సంహరింపబడేటువంటి రకములు కాదు వారి
ఆ విషయం తెలియనటువంటి మూర్ఖుడు వాడు. మొత్తానికి ఇప్పుడు కూడా విజయ గర్వంతో రాక్షసులందరూ జయధ్వానాలతో పొగుడుతూ ఉండగా లంకానగరం లోపలికి వెళ్ళిపోయాడు ఇంద్రజిత్ తన అన్నగారి ముంగిటికి. తయోస్తదా సాదితయోరణాగ్రే ముమోహ సైన్యం హరిపుంగవానాం సుగ్రీవ నీలాంగద జాంబవంతో నచాపి కించిత్ ప్రతిపేదిరేతే. ఎప్పుడైతే ఆ రకంగా రామలక్ష్మణుడు ఇద్దరూ కూడా సాదితయ సాదితవు సాదితవు అంటే బాధ పెట్టబడ్డారు, వారు కూడా ఏ రక్షంగా పీడింపబడిన వారయ్యారు. ఇప్పుడు హరియూథపాహ హరిపుంగవానాం సైన్యం ముమోహ ముమోహ మోహంలో పడిపోయింది, దుఃఖంలో పడిపోయింది. ఏమి చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ వానర సేన మొత్తం కూడా. ఇంకా సుగ్రీవ నీల అంగద జాంబవంత నచాపి కించిత్ ప్రతిపేదిరేతే. వారెవ్వరూ కూడా ఏం చేయాలో తెలియకుండా అయిపోయిన వాళ్ళు నలుగురు కూడా, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు, మహామహా పెద్దలందరూ కూడా కదలలేకపోతున్నారు. ఆమ్, సంజ్ఞని కోల్పోయి నేల మీద పడిపోయి ఉన్నారు. మొత్తం అంతా విషాదం కలిగినట్టు ఎవ్వరూ కదలటం లేదు. యుద్ధం అయిపోయిందా అనిపిస్తూ ఉన్నది రాక్షసులందరికీ. వానరుల్లో ఎవ్వరికి కూడా స్పృహ లేదు, ఎవరికి తెలివి లేదు. అంతటి బాణవర్షం అస్త్రవర్షం కురిపించాడు ఇంద్రజిత్. మా భైష్టనాస్త్యత్ర విషాదకాలో యదార్యపుత్రౌ హ్యవసౌ విషణ్ణౌ స్వయంభువో వాక్యమధోద్వహంతౌ యత్సాదితావింద్రజిదస్త్రజాలైః తతో విషణ్ణం సమవేక్ష సైన్యం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః. మొత్తం రామాయణంలో బుద్ధిమతాం వరిష్ఠః అంటే హనుమస్వామి, మళ్ళీ ఆ పేరు విభీషణుడికి మాత్రం వాడబడింది. తతో విషణ్ణం సమవేక్ష సైన్యం. ఎందుకు విభీషణుడు అంత బుద్ధిమతాం వరిష్ఠుడయ్యాడు? భూస్వామి బుద్ధిమతాం వరిష్ఠుడు అంటే మేము అర్థం చేసుకుంటాం. విభీషణుడు కూడా బుద్ధిమతాం వరిష్ఠుడా? బుద్ధిమతాం వరిష్ఠుడే. రావణాసురుణ్ణి వదిలి రామచంద్రుడి దగ్గరికి వచ్చేద్దామనే ఆలోచన చేశాడు అంటేనే బుద్ధిమతాం వరిష్ఠుడు. అంతకన్నా బుద్ధిమంతత్వం ఎక్కడుంది? అంతటి బుద్ధిమంతుడు విభీషణుడు. కాబట్టి తతో విషణ్ణం సమవేక్ష సైన్యం, అలా విషణ్ణమైనటువంటి బాధపడుతూ ఉన్నటువంటి ఆ సైన్యం సమస్తాన్ని దిగులు చెంది ఉన్నటువంటి ఆ సైన్యాన్ని సమవేక్ష చూసి బుద్ధిమతాం వరిష్ఠ విభీషణ, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు ఉవాచ పలుకుతూ ఉన్నాడు. శాఖామృగరాజ వీరాన్. శాఖామృగములు అంటే వానరములు. శాఖామృగం అంటే ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి మీదకి ఎగురుతూ ఉంటాయి. కాబట్టి శాఖామృగం అని పేరు వానరానికి. శాఖామృగరాజ వీరాన్ ఆశ్వాసయన్ అప్రతిమైర్వచోభి, చాలా గొప్పవైనటువంటి మాటలతోటి వారందరినీ ఊరుకోబెడుతూ ఉన్నాడు, ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి విభీషణుడు ఆ రాక్షస నాయకులందరినీ కూడా. మా భైష్ట నాస్త్యత్ర విషాదకాలో. ఎవరన్నా దుఃఖంలో ఉన్నప్పుడు ముందు చెప్పవలసిన మాట ఇదే. హనుమస్వామి కూడా సుగ్రీవుడు రామలక్ష్మణులు చూసి వారి పంపిన వారేమని గడగడలాడిపోతుంటే మొదట చెప్పినటువంటి మాట ఇదే. భయం వద్దు, ఏమీ కంగారు. దేవతలందరూ రావణాసుడిని బాధలు పడలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా అదే. భయం నవోస్తు, భయం నా వహ అస్తు, యుష్మాకం భయం నహ నా వస్తు. మీ ఎవరు భయపడకుండా ఉండండి. కాబట్టి కంగారు పడుతూ భయంలో ఉన్న వాళ్ళకి ముందు చెప్పవలసినటువంటి మాట భయమే వద్దు, కంగారు వద్దు, ముందు ఈ భయాన్ని తగ్గించుకోవాలి. మా భయిష్ట, కాబట్టి మీరెవరు కూడా భయపడకండి, ఏమీ భయం వద్దు. నాస్తి అత్ర విషాదకాల, ఇప్పుడు ఏమి మునిగిపోయిందని మీరు భయపడుతున్నారు? ఏం మునిగిపోయిందని మీరు దీనంగా ఉన్నారు? ఇప్పుడు విషాదకాలం ఏమీ రాలేదే. యత్ ఆర్యపుత్రవు అవసవు విషణ్ణవు, వారేమి మరణించలేదయ్యా, వారు మరణించరు, వారికి మరణం ఉండదు. వారు అవసవు కొంచెం తమ వశం కోల్పోయారు తమ యొక్క శరీరాల మీద.
తమ దేహాల మీద. అందుకని విషణ్ణౌ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి అంతేగాని వారికేమీ ప్రమాదం కలగలేదు. ఎందుకలా అయిపోయారు వారు అంటే స్వయంభువో వాక్యమధోద్వహంతౌ బ్రహ్మగారి మాట మీద ఉన్నటువంటి గౌరవం చేత వారు మాట్లాడకుండా ఉన్నారు, కదలకుండా ఉన్నారు, వివసులై ఉన్నారు. యత్ సాధితౌ ఇంద్రజిదస్త్రజాలైః వారు వశము తెప్పి మూర్ఛలినట్టుగా మీకు కనపడుతూ ఉన్నారు కానీ ఇంద్రజిత్తు చేసిన బాణముల చేత కాదు వారు అలా ఉన్నది. బ్రహ్మగారి మీద గౌరవం వల్ల వారు అలా ఉన్నారు. వారికి ఏమీ ప్రమాదం రాలేదు. కాబట్టి వారు కొంచెం విషణ్ణులై మూర్ఛలో ఉన్నట్లుగా ఉన్నారు అంతే తప్ప ఇప్పుడు కంగారు పడవలసింది ఏమీ లేదు. తస్మై తు దత్తం పరమాస్త్రమేతత్ స్వయంభువా బ్రహ్మమమోఘ వేగం తన్మానయంతౌ యుధిరాజపుత్రౌ నిపాతితౌ కోత్ర విషాదకాలః. బుద్ధిమతాం వర్షుడు ఎందుకయ్యాడో తెలుస్తాను మనకి భీషణుడు. మూల కారణమైన దుఃఖానికి మూల కారణమైనది ఏమిటో అతను పసిగట్టాడు. రామలక్ష్మణుడు మరణించారనేటువంటి వార్త దుఃఖానికి మూల కారణం. రామలక్ష్మణుడు మరణించలేదు అనే వార్త దుఃఖం పోవడానికి మూల కారణం. కాబట్టి ఇతగాడికి ఇంద్రజిత్తుకి పరమాస్త్రం ఏతత్ స్వయంభువా దత్తం. స్వయంభువా బ్రహ్మగారి చేత ఈ పరమాస్త్రం ఒకటి ఇవ్వబడింది. తపస్సు చేసి బ్రహ్మగారి చేత సంపాదించినాడు ఈ పరమాస్త్రాన్ని. అది బ్రాహ్మం బ్రహ్మాస్త్రము, అమోఘ వేగం ఎదురులేనిది. దాని ముందు ఎవరు ఆగడానికి వీల్లేదు, దాని ముందు ఎవరు నిలబడడానికి లేదు, నిలబడలేరు. అది విఫలము కానటువంటి వేగంతో వస్తుంది. తన్మానయంతౌ యుధి రాజపుత్రౌ మన రాజపుత్రులు ఇరువురు కూడా రామలక్ష్మణులు తత్ మానయంతౌ దానిని గౌరవిస్తున్న వారై, దాని యందు గౌరవము కలవారై, నిపాతితౌ నేల మీదకు వాలేరు, నేల మీద పడుకున్నారంతే. దానికి గౌరవం చేసి తల వంచారంతే. కోత్ర విషాదకాల ఇప్పుడు విషాదాన్ని పొందవలసింది ఏముందయ్యా, కంగారు పడవలసింది ఏమున్నది. బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వా తు మారుతిః విభీషణ వచ శ్రుత్వా హనుమాన్ అధాబ్రవీత్. ఆ మాట విన్నటువంటి బుద్ధిశాలి అయినటువంటి ధీమాన్ ధీమంతుడైనటువంటి మారుతి వాయుపుత్రుడైనటువంటి హనుమస్వామి బ్రహ్మాస్త్రాన్ని గౌరవించడం కోసం కొంచెం సేపు బంధంలో ఉండి వారిని విడిపించుకొని తన తను తను తనకి బ్రహ్మాస్త్రం తగలకుండా ఉండేటువంటి వరం ఒకటి ఉంది. ఇదివరకు ఇంద్రజిత్తు సుందరకాండలో అతని మీద బ్రహ్మాస్త్రం వేసినప్పుడు కూడా బంధింపబడలేదు. ఆయన తల వంచి బ్రహ్మగారి మీద దయతోటి బంధింపబడినట్లు నటించారు. ఈ లోపల వాన రాక్షసులందరూ కలిపి మామూలు తాళ్ళు కట్టడం, బ్రహ్మాస్త్రం వదిలేస్తాను చక్కపోవడం, ఆయన ఆ బ్రహ్మాస్త్రంతో బంధింపబడిన వాని వలె తాళ్లతో కట్టబడి లాక్కుంటూ రావణాసుడి దగ్గరికి తీసుకెళ్తుంటే మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి బ్రహ్మాస్త్రం హనుమస్వామిని కూడా ఏమీ చేయలేదు. రామలక్ష్మణుడు ఏ రకంగా ఏమీ చేయలేదు, అలాగే హనుమస్వామిని కూడా ఏమీ చేయలేదు. భీషణుడిని కూడా ఏమీ చేయలేదు. అది ఆశ్చర్యం. హనుమస్వామి అంటే ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది. రామలక్ష్మణుడు సరే సరే సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు. కానీ విభీషణుడికి కూడా రామకార్యం కోసం వెళుతూ ఉన్నాడు కాబట్టి, రామకార్య ధురంధరుడై ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదు. అతనికి ఉన్నటువంటి రామభక్తి అటువంటిది. దాంతో అతను కూడా ఈ బ్రహ్మాస్త్రానికి లోబడలేదు. ఆ బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వా తు మారుతి. ఇంకొక చిన్న కారణం ఏమై ఉండవచ్చు అంటే ఈ బ్రహ్మాస్త్రం శత్రువులను హింసించడం కోసం వాడేటువంటి హస్తం, ఆ అస్త్రం. విభీషణుడు ఇంద్రజిత్తుకి స్వయంగా బంధువు, చుట్టం. కాబట్టి శత్రువు అని పిలవడానికి అప్పుడే వీల్లేదు. కాబట్టి ఇంద్రజిత్తు వేసినటువంటి ఆ బ్రహ్మాస్త్రం శత్రువులని సంహరిస్తుంది, శత్రువుల మీద పనిచేస్తుంది తప్ప శత్రువు కాని వాడి మీద, తన వాళ్ళ మీద పనిచేయదు. కాబట్టి మొత్తానికి ఇంద్రజిత్తు విభీషణుడికి ఏమీ అవ్వలేదు. ఆయన తెలివిగానే ఉన్నాడు. ఆయన అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఆ మాట వినగానే ఓహో నాకు కూడా బ్రహ్మాస్త్రం వేసేది కదా అని అనిపించింది హనుమస్వామి. ఒకరు చెప్తే గాని తన యొక్క స్థితిని తాను తెలుసుకోలేనటువంటి శాపం కూడా ఉంది ఆయన. అది కూడా మనకి ఇదివరకు చెప్పుకున్నాం. చిన్నప్పుడు ఊరికే
ఈ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే గురువులందరూ నీ శక్తి నీకు తెలియకుండా ఉండుగాక అనేటువంటి శాపం లాంటి వరాన్ని ఉదాన్ని ఇచ్చారు. దాంతో అది ఇప్పుడు ఎప్పుడైతే ఇది రామ లక్ష్మణులు ఇద్దరు కూడా బ్రహ్మగారి గౌరవం మీద ఇలా ఉన్నారు తప్ప వారు అదేమి చేయలేదని చెప్పారో, అప్పుడు గుర్తొచ్చింది హనుమస్వామికి, ఓహో నాకు కూడా ఇదేం చేయలేదు కదా, నేను కూడా ఇలా కదలకుండా ఉండిపోయానేమిటి అని ఆయన వెంటనే విభీషణవచ శ్రుత్వా హనుమాన్ తం తథా తథా బ్రవీత్. ధీమంతుడైనటువంటి హనుమస్వామి వెంటనే తెలివి తెచ్చుకొని, ఈ బ్రహ్మాస్త్రం చేత నేను కూడా బంధింపబడను కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై ఆ చెప్తూ ఉన్నాడు విభీషణుడితోటి హనుమస్వామి. ఏతస్మిన్ నిహతే సైన్యే వానరాణాం తరస్వినాం యో యో ధారయతే ప్రాణాన్ తం ఆశ్వాసయావహై. భీషణ, మొత్తం అందరూ కూడా కదలకుండా పడిపోయారయ్యా, ఒక్కరూ కదలటం లేదు. అందరూ మరణించారో మూర్ఛపోయారో తెలియటం లేదు. కాబట్టి మన ఇద్దరం వెళ్ళి ప్రతి వాళ్ళని కదిపి చూసి, ఒక్కసారి ఊపి చూసి, ప్రాణముందో లేదో చూసి వాళ్ళని ఆశ్వాసయామహే, వాళ్ళకు కొంచెం సాంత్వన కలిగిద్దాం. కాబట్టి ఎవరెవరికైతే ఇంకా ప్రాణముందో, యో యో ధారయతే ప్రాణాన్, ఎవరెవరైతే ఇంకా ప్రాణాన్ని కలిగి ఉంటారో, తం ఆశ్వాసయావహై, వారిని మనం కొంచెం ఊరుకోబెడదాం, వారికి ఆశ్వాసన నమ్మకాన్ని కలిగించేటువంటి మాటలు చెప్పి ధైర్యం చెబుదాం. ఏతస్మిన్ నిహతే సైన్యే వానరాణాం తరస్వినాం. బుద్ధిమతాం వరిష్ఠులు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసు. మొత్తం అంత వానర సేన కూడా నేల కూలిపోయినప్పటికీ కూడా సరి అయినటువంటి మార్గంలో ఆలోచించేటువంటి వాడు ఇద్దరు కలిశారు. ఒకరు హనుమస్వామి, రెండు విభీషణుడు. విభీషణుడు ముందు తేరుకుని హనుమస్వామిని పలకరించగానే ఆయన లేచారు. వారిద్దరు కూడా బ్రహ్మాస్త్ర పీడితులు కాని వారై ఉన్నారు. కాబట్టి హనుమస్వామి చెప్తూ ఉన్నారు, ఇంత వానరసేన అంతా కూడా మరణించినదే ఉండగా, దెబ్బతిన్నదే ఉండగా, మనం ఎవరెవరికి ప్రాణం ఉందో చూడాలి. ఆ ప్రాణం ఉన్న వాళ్ళకి మనం కాస్త ధైర్యం చెప్పి ఓదార్చి మళ్ళీ వాళ్ళకి బలం ఇవ్వాలి. తా ఉభౌ యుగపతు వీరౌ హనుమద్రాక్షసోత్తమౌ. హనుమంతుడు రాక్షసోత్తముడు, రాక్షసోత్తముడు విభీషణుడు, సరే హనుమత్స్వామి. వీరౌ, మహావీరుడు వారిద్దరు కూడా. యుగపత్, వెంటనే. తావుభౌ, వారిరువురు. ఉల్కాహస్తౌ, చిన్న వెలిగేటువంటి కొరివి, దీపశిఖలు అలాంటివి రెండు పట్టుకున్నారు. ఉల్కాహస్తౌ తదా రాత్రౌ రణశీర్షే విచేరతు. తిరిగారు. విచేరతు, విశేషంగా తిరిగారు. మనుషుల శరీరాల మధ్యలోంచి, వానరుల శరీరాల మధ్యలోంచి వాళ్ళు ఆ రెండు ఉల్కలు పట్టుకుని, రెండు కాగడాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళే కాగడా దగ్గరగా పెట్టి ఊపిరాడుతుందో లేదు చూడడం, చైతన్యం ఉందో లేదు చూడడం, అలాగా ఆ శరీరాల మధ్య నుంచి వాళ్ళు వెళుతూ ఉన్నారు. భిన్నాంగూల అస్తోరు పాదాంగులి శిరోధరై స్రవద్భిః క్షతజం గాత్రైః ప్రసవ్యద్భిః తతస్తతః పతితైః పర్వతాకారైః వానరైః అభిసంకులాం. కొందరికి తోకలు తెగిపోయాయి, కొందరికి చేతులు తెగిపోయాయి, కొందరికి పాదాలు తెగిపోయాయి, కొందరికి శిరస్సులు తెగిపోయాయి. ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి పడి ఉన్నారు వానరులందరూ కూడా. వారి శరీరాల నుంచి స్రవిస్తూ ఉన్నటువంటి రక్తంతో ఉంది. ఇతస్తతః, శరీరంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. ఇక్కడ అక్కడ పడి ఉన్నారు వాళ్ళందరూ కూడా. పర్వతాకారై, కొన్ని సామాన్యుల, చిన్నవాళ్ళ, పెద్ద పెద్ద పర్వతములంతా ఉన్నటువంటి వానరుల యొక్క ఆ శరీరాల మధ్యలోంచి వానరైరభిసంకులాం, వ్యాకులమైనటువంటి ఆ శరీరాల మధ్యలోంచి వాళ్ళు నడుస్తూ వెళుతూ ఉన్నారు. విచేరతు, చరశబ్దానికి ఆ భూతకాలంలో బహువచనం. చచార, చేరతు, చేరుహు, చేరతు, వీరు నడిచారు, తిరుగుతూ ఉన్నారు ఆ దానిలో. మొత్తానికి వారిద్దరూ కూడా విచేరతు, వీళ్ళందరినీ చూస్తూ తిరుగుతూ ఉన్నారు. శస్త్రైశ్చ పతితైః దీప్తైః దదృశాతే వసుంధరాం. ఎక్కడ చూసినా బాణాలే, ఆ నేలంతా కూడా
అయితే వానర శరీరాలు, లేకపోతే ఆయుధాలు. అవన్నీ వాడు కురిపించినటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆ శస్త్రములన్నీ, బాణములు, గదలు, ముద్గరములు, ఇవన్నీ కూడా వాటన్నిటిని తొలగించుకుంటూ వాటి కింద ఉన్నటువంటి శరీరాల్ని ఒక శరీరానికి పక్కకి విడదీస్తూ వాళ్ళందరి దగ్గర ముఖాల దగ్గర కాగడాలు పెడుతూ ఆ చీకట్లో వెతుకుతూ ఉన్నారు బుద్ధిమతాం వరిష్ఠులు ఇద్దరు, హనుమస్వామి, విభీషణుడు. శస్త్రైశ్చ పతితైః దీప్తైః దదృశాతే వసుంధరాం సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం గవాక్షం చ సుషేణం చ వేగదర్శిన బాహుకం. సుగ్రీవుని చూశారు, అంగదుని చూశారు, నీలుణ్ణి చూశారు, శరభుణ్ణి చూశారు, గంధమాదనుని చూశారు. ఒక్కరి ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కరు కదలటం లేదు. అందరూ కూడా మూర్ఛపోయి ఉన్నారు. గవాక్షం సుషేణం చ వేగదర్శిన మాహుకం. ఇలాగ వీరందరినీ కూడా చూస్తూ వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు వారిద్దరు కూడా. మైందుడు కనిపించాడు, నలుడు కనిపించాడు, జ్యోతిముఖం ద్వివిధం పనసం కథా. వీరందరూ కనపడుతూ ఉన్నారు. వారందరి దేహాలు దెబ్బతిన్నటువంటి, కదలకుండా ఉన్నటువంటి శరీరాలను చూస్తూ ఉన్నారు. ఏతాంశ్చ అన్యాం తతో వీరౌ దదృశాతే హతాన్ రణే. దెబ్బతిని పడిపోయినటువంటి వీరందరినీ, ఇంకా అనేక మంది వానరుల్ని కూడా వారు చూశారు. సప్త షష్ఠిర్ హతాకోట్యో. ఎన్ని కోట్ల మంది వానర సేనలో ఉన్నారండి రామచంద్రుని వైపు అని ప్రశ్న ఒకటి అడిగారు. వాల్మీకి మహర్షి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సప్త షష్ఠిః హతాః కోట్యః వానరాణాం తరస్వినాం ప్రజాపతి వానరాణాం అహ్నః పంచమశేషేణ వల్లభేన స్వయంభువః. సప్తషష్ఠి కోట్యః 67 కోట్ల వానరములు మరణించారు. 67 కోట్లు. సప్తషష్ఠి కోట్యః హతాః. 67 కోట్ల వానరుల దేహాలు అక్కడ పడి ఉన్నాయి. అంటే ఎంత వానర సేన వచ్చిందో కిష్కింధకి ఆనాడు సుగ్రీవుడి మాట మీద రామచంద్ర సహాయం చేయడం కోసం ఆశ్చర్యం వేస్తుంది. ఆ పురాణాలు ఇలాగే అతిశయోక్తులు చెప్తాయండి. 67 కోట్ల మంది ఉంచోడానికి అసలు ఆ లంకా నగరంలో ప్రదేశం ఎక్కడ ఉంటుందండి? ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం. ఆ మాట ఎప్పుడైతే మాట్లాడేమో మనకి పురాణం మీద, ఇతిహాసం మీద, వాల్మీకి మీద గౌరవం పోయిందని అర్థం. రామాయణాన్ని శ్రోతవ్యం అనసూయయా. వాల్మీకి చెప్పిన మొట్టమొదటి కండిషన్, రామాయణం నువ్వు చదవాలి, వినాలి, తెలుసుకోవాలి, ఆనందించాలనుకుంటే శ్రోతవ్యం అనసూయయా. అసూయ లేకుండా విను. అసూయ అనేటువంటి మాటకు అర్థం గుణేషు దోషావిష్కరణం అసూయ. ఒక సద్గుణము, మంచి విషయం ఉన్నప్పుడు దానిలో ఏదో దోషం ఉందేమో, దాన్ని ఎలాగ చిందపుచ్చాలి, దాన్ని ఎలాగ ఎందుకు లాగాలి అని ప్రయత్నం చేసేటువంటి చూపు ఏదైతే ఉందో దాని పేరు అసూయ. కాబట్టి గుణమునందు దోషాన్ని చూడడం అసూయ. మహర్షి చెప్పారంటే చెప్పారంటే అది జరిగింది. అందులో జరిగిందా జరగలేదా అని ప్రశ్న ఉదయించింది అంటే మనం రామాయణం చదవడానికి అర్హత పోయింది. పరిపూర్ణమైనటువంటి త్రికరణ శుద్ధిగా మనం దాన్ని నమ్మి చదివితేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. కాబట్టి జరిగి ఉండవచ్చు. అందులో జరిగిందా లేదా అని సందేహం మనకెందుకు? కళ్ళతో చూసి, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో కళ్ళతో చూసి నీకు అన్ని కనపడతాయా, ఉన్నట్టు నీకు అన్ని కనపడిపోతాయి అంటే ఆయన చూసి రాశారు. ఆయన మనం చూడలేదు, మనం పెట్టలేదు. చూసి చెప్పిన వాడు చెప్పింది నమ్మడానికి మనకేమిటి అభ్యంతరం? కాబట్టి సప్తషష్ఠి హతాః కోట్యః వానరాణాం పరస్వినా. మిక్కిలి వేగవంతమైనటువంటి వానరులు 67 కోట్ల మంది హతాః మరణించారు, కొట్టబడ్డారు. అహ్నః పంచమశేషేణ. పగటి భాగం యొక్క పంచమశేషేణ. పగటిని 5 భాగాలు చేస్తే ఆఖరి భాగం అంటే రాత్రి చీకటి పడుతూ ఉండగా వాడు ఆ అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఇంద్రజిత్తు ఈ పని చేశాడు. కాబట్టి పగటి యొక్క పంచమ భాగంలో అంటే సంధ్యాకాలం పూర్తి అయిన తర్వాత, చీకటి వచ్చిన తర్వాత వల్లభేన స్వయంభువః. కాబట్టి ఇష్టుడైనటువంటి స్వయంభువః వల్లభేన, బ్రహ్మదేవుడికి ఇష్టమైనటువంటి ఇంద్రజిత్తు చేశాడు ఈ పని.
ఎంత దురదృష్టం. అంటే బ్రహ్మదేవుడు తపస్సుకి మెచ్చి ఇచ్చాడు ఆ వరాన్ని. కాబట్టి బ్రహ్మదేవుడికి ఇష్టుడయ్యాడు తన తపస్సు చేత ఇంద్రజిత్తు. పోనీ ఇష్టుడయ్యాడు కదా అని అతను కోరిన వరం ఇచ్చేశాడు. అటువంటి బ్రహ్మదేవుణ్ణి మెప్పించినటువంటి ఇంద్రజిత్తు అహ్నః పంచమశేషేణ పగటిలో 5వ భాగంలో చీకటి పడిన సమయంలో ఆ సాయం సంధ్య పూర్తయినటువంటి సమయంలో సప్తషష్టి హతాకోట్య 67 కోట్ల వానరములని సంహరించాడు లేదా కదలకుండా చేశాడు. సాగరౌఘ నిభం భీమం దృష్ట్వా బాణార్దితం బలం మార్గతే జాంబవంతం స హనుమాన్ స విభీషణ. అందరూ కనపడుతూ ఉన్నారు, అందరి పేర్లు తెలుస్తూ ఉన్నాయి ఎవరెవరు పోయారో, కానీ ఒక్క ఆయన మాత్రం ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. ఆయన పేరు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు చాలా పెద్ద ఆయన, ఇటువంటి దాన్ని తట్టుకోగలడో లేడు. అది తగిలి ఇంకా ప్రాణాలు నిలబెట్టుకుని ఉన్నాడో లేదో ఆయన. ఆ వృద్ధుడు జాంబవంతుడు ఎలా ఉన్నాడు అది హృదయంలో మొదలింది ఆంజనేయ స్వామి. మార్గతే జాంబవంతం స హనుమాన్ స విభీషణ. విభీషణుడు హనుమస్వామి కలిసి ముందు జాంబవంతుడు ఎక్కడున్నాడు చూడవయ్యా, జాంబవంతుడు వెతుకుదాం. స్వభావజరయాయుక్తం వృద్ధం శరశతైశ్చితం ప్రజాపతి సుతం వీరం శామ్యంతమివ పావకం. బ్రహ్మగారి జృంభణంలోంచి ఆవలింతలోంచి అంగుష్ట మాత్ర పురుషుడే వచ్చాడు ఆయన. బొటకల వేరంత ప్రమాణంలో జాంబవంతుడు. తర్వాత ఇంతింతై వటుడింతై మొత్తానికి పెద్దవాడు అయ్యాడు. త్రివిక్రముడు అద్భుతమైనటువంటి ఆయుర్దాయం. ఏనాటి వాడు జాంబవంతుడు అంటే బలిచక్రవర్తిని భూమిలోకి విష్ణుమూర్తి త్రివిక్రముడే అణగదొక్కినప్పుడు త్రివిక్రముడు జయించాడహో అని సర్వస్థమైనటువంటి భువనాలు తిరిగి చాటింపు వేశాడు ఆనాడు జాంబవంతుడు. సరే రామ కాలంలో ఉన్నాడు, మళ్ళీ శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు తర్వాత యుగంలో కూడా ఉన్నాడు. అంతటి దీర్ఘాయువు అయినటువంటి వాడు. కాబట్టి అటువంటి స్వభావజరయాయుక్తం, న్యాచురల్లీ ఓల్డ్, అదేదో జబ్బు చేసినటువంటి వ్యవహారం ఏమీ కాదు. స్వభావ సిద్ధంగానే వృద్ధుడైనటువంటి వాడు. వృద్ధుడైనటువంటి ఆ జాంబవంతుడు శరశతైశ్చితం, వందల కొద్దీ బాణాల చేత కొట్టబడినటువంటి వాడై ప్రజాపతి సుతం, బ్రహ్మగారి కుమారుడైనటువంటి వీరం, మహావీరుడైనటువంటి సామ్యంతమివ పావకం, చల్లారిపోయినటువంటి అగ్నిహోత్రంలా ఉన్నటువంటి, కదలకుండా ఉన్నటువంటి దృష్ట్వా చూశారు. ఒక్కసారి ఆనందపడిపోయారు ఇద్దరు కూడా. ఒక్కసారి కేరింతలు కొడుతూ ఉన్నారు హనుమస్వామి లక్ష్మణస్వామి. తాము ఉపసంగమ్య పరుగున వెళ్ళారు జాంబవంతుడి దగ్గరికి. వెళ్ళి పౌలస్త్యో వాక్యం అబ్రవీత్, పులస్య బ్రహ్మకుమారుడైనటువంటి భీషణుడు జాంబవంతుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. జాంబవంతుడితో విభీషణుడు ముందుగా పలకరించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం 74వ సర్గలో ఒక 14 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు. జాంబవంతుడు బ్రతికి ఉన్నాడు అని వారిద్దరూ చూసి ఆనందపడ్డారు. చాలది ఏం మాట్లాడారు, తర్వాత ఎంత అద్భుతమైనటువంటి మాట జాంబవంతుడు చెప్పాడు అడిగాడు. ఇవన్నీ కూడా మనం తర్వాత బుధవారం నాడు కలుసుకుంటూ మాట్లాడుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.